దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు రెండు కార్యక్రమాలు ఏంటంటే, ఒకటోది పెంటెకోస్టల్ పండగ, పెంటెకోస్ట్ పండగ. అదేవిధంగా ఎందుకంటే రెండవదిగా ఏంటంటే ఈరోజు రెండోది ఏంటంటే గ్లోబల్ ప్రేయర్ డే, అంటే ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. ఈరోజు ప్రపంచంలో అందరూ ప్రార్థన చేస్తారు. రాత్రికి చాలా దగ్గర ఏర్పాటు చేయబడ్డాయి. ఈరోజు చర్చిల్లో కూడా ప్రపంచ ప్రార్థనా దిన సందర్భంగా చాలా మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఈరోజు మన ప్రపంచంలో ప్రతి విషయంలో కూడాను లోకము అతి భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది. వైజాగ్లోనే ఒక కల్చర్ వచ్చేసింది. చిన్న చిన్న పిల్లలే బీచ్ ఏరియాలో, రిషికొండ, అలాగే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, తెన్నేటి పార్క్, అలాంటి కొన్ని ప్రాంతాల్లో, కంబాలకొండ అనే ప్రాంతాల్లో డ్రగ్స్కి, గంజాయికి, హెరాయిన్కి అలవాటు పడిపోయినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు. బాధాకరం ఏంటంటే ఆడపిల్లలు కూడా 10th క్లాస్ నుంచి చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి పిల్లలు వెళ్ళిపోయారు. అది ఒక ప్రక్క అయితే మొబైల్స్, ఇంటర్నెట్, పోర్నోగ్రఫీ, రకరకాలైనటువంటి వాటిపైన యవనస్తులు దృష్టి పెడతా ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరించగలిగిన వారు అయితే అలాంటి వాళ్ళు ఈరోజు చాలా వరకు చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. అది ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందంటే ఆర్థిక, వారికి వనరులు కావాలి కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితులు బట్టి కొంతమంది దొంగలు గాను, కొంతమంది రౌడీలు గాను, కొంతమంది మాఫియాలు గాను రకరకాలుగా మారిపోతున్నారు. డబ్బుల కోసం, వారి అవసరతల కోసం హత్యలు, మానభంగాలకి గురైపోతున్న పరిస్థితిలో ఉన్న దేశం, ప్రపంచం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి మార్పు, వారి జీవన శైలి మార్పు కొరకు మనం మంగళార్చవలసినటువంటి అవసరత ఉంది. అయితే ప్రార్థన కోసం రోజు మనము చాలాసార్లు శుక్రవారం అనేక రకాలైనటువంటి ప్రార్థనల గురించి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈరోజు ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనాన్ని చదవండి. బైబిల్ గ్రంథం వాళ్ళు అందరు తెరచి ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 30 verse 30. ఆదికాండం 30వ అధ్యాయం మొట్టమొదటి ఉంటుంది. 30వ అధ్యాయం 30వ వచనం చదవండి. నేను పాదము పెట్టు చోట్లల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమనుంది? నేను పాదము పెట్టు చోట్లల్లా యెహోవా నిన్ను ఏం చేస్తున్నట్టండి? ఆశీర్వదిస్తాను. ఈ మాట మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను బట్టి నువ్వు నివసిస్తున్నటువంటి దేశమా, ప్రపంచమా, ప్రదేశమా, కుటుంబమా, ఏదైనా కావచ్చుగాక, నిన్ను బట్టి ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకి అది శాపమా లేకపోతే ఆశీర్వాదమా అన్నది జ్ఞాపకం చేసుకోగలగాలి. నువ్వు ప్రభువులో ఉన్నావు, ప్రభు రక్తంలో కడగబడ్డావు, ప్రభువు ఆశీర్వాదాన్ని పొందుకున్నావు, ప్రభువు మాట ప్రకారం జీవిస్తూ ఉన్నావు, ప్రభువు సన్నిధిలో నిలవబడుతూ ప్రభువు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి నీకు దేవుడు ఒక ఛాలెంజింగ్ ఒక మాట చెబుతున్న మాట ఏంటంటే, అబ్రహాం అంట ఆయన పాదము పెట్టిన చోట్లల్లా కూడా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. మనల్ని బట్టి మనం పెట్టినటువంటి స్థలం, అది మన ఇల్లు కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన ప్రాంతం కావచ్చు, మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, అది మనల్ని బట్టి అది ఆశీర్వాదకరంగా ఉందా, అది శాపకరంగా ఉందనేది ఆలోచించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. లోతు ఎక్కడ జీవిస్తున్నాడండి? అబ్రహామును కాదనుకున్నాడు, అబ్రహామును వద్దు అనుకున్నాడు, అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళినోడు మంచి ప్రదేశానికి వెళ్ళలేదు. ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాడంటే పాపిష్టి ప్రదేశము, పాపముతో నిండిపోయిన ప్రదేశము. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ
పాపములో కూరుకుపోయినటువంటి బహుహీనమైనటువంటి ప్రదేశం అనబడిన సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నాడు. కానీ సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నటువంటి ఆయన జీవితంలో ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, ఏమి లేదు. కానీ అబ్రహామును బట్టి మాత్రమే ఆయన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకరిని బట్టి మరొకరికి ఆశీర్వాదం రావాలి. నిన్ను బట్టి నీకు కుటుంబమును, నీ కుటుంబం అనేక రకాలైనటువంటి వాటిని బట్టి ఆశీర్వాదకరంగా ఉండగా, నీ కుటుంబం కావచ్చు, నీ ఊరు కావచ్చు, నీ వీధి కావచ్చు, నీ ప్రజలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది ఆశీర్వాదకరమైనగా లేకపోతే అది నీవు విశ్వాసిగా ఉండటం వేస్ట్ అని చెప్పింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అబ్రహామును బట్టి లోతు ఎలాంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి జీవన శైలి అనుభవిస్తున్నప్పటికీ కూడా, ఎలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నప్పటికీ కూడా అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. నిన్ను బట్టి నీ ప్రజలు, లేకపోతే నీ కుటుంబం, లేకపోతే నీ యొక్క గృహం నిన్ను బట్టి ఆశీర్వాదకరంగా ఉందా, లేకపోతే శాపకరంగా ఉందనేది ఆలోచించాలి. నిన్ను బట్టి ఆశీర్వాదమా లేకపోతే శాపమా అనేది ఆలోచించాలా. అబ్రహామును బట్టి శాపము లేదు, ఆశీర్వాదాన్నే పొందుకోగలిగాడు లోతు జీవితంలో. దేవుని నామమునకు మహిమ కలుగును. చూడండి ఆ మాట ఆదికాండం 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది. ఈ మాట చూస్తే ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును. లోతు జీవితంలో ఏది చేయకుండా అబ్రహామును బట్టి వారు చేసిన ప్రతి దానికి ఆటంకం లేకుండా ఆశీర్వాదమే ఉన్నది. మనం ఏ ఫలితాలు పెట్టినా ఆటంకం వస్తుందనంటే అక్కడ ఆశీర్వాదానికి దూరంగా ఉన్నామని అర్థం, శాపానికి సమీపస్తులమైపోతున్నామని అర్థం. కనుక నిన్ను బట్టి నీ కుటుంబం కావచ్చు, నీ ఊరు కావచ్చు, నీ వీధి కావచ్చు, నీ సహోదరులు కావచ్చు, నీ సన్నిహితులు కావచ్చు గాక ఎవరైనా వారు ఆశీర్వాదకరంగా ఉన్నారా, వారు దీవెనకరంగా ఉన్నారా, లేకపోతే వారు శాపకరంగా ఉన్నారని ఆలోచించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రెండవ చూస్తే ఒకరిని బట్టి మరొకరికి ఆశీర్వాదం. యాకోబును బట్టి లాబానుకు చూడండి, లాబానుకు ఆశీర్వాదం పొందినట్లుగా చూడగలుగుతుంది. 30వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే అది ఇక్కడ ఫస్ట్ చదివాం కదండి. యాకోబు స్థలము చేరిపెట్టి కాలు పెట్టినటువంటి స్థలం అంతా కూడా దీవించబడింది. అది లాబానుకు మేలైంది, ఆశీర్వాదమైంది, దీవెనకరంగా మారిపోయింది. నువ్వు ఎక్కడైనా కాలు పెడితే వారికి ఆశీర్వాదకరంగానే ఉండాలి, దీవెనకరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తాము. కనుక నిన్ను బట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా. యాకోబును బట్టి, యాకోబు ఒక విధంగా చెప్పాలంటే మోసగాడు, ఒక విధంగా చెప్పాలంటే శాపగ్రస్తుడు, ఒక విధంగా చెప్పాలంటే తండ్రినే మోసం చేసినటువంటి, అన్నదమ్ములతో పగ పెంచుకున్నటువంటి వాడు, దేవునికి విరోధంగా బ్రతికినటువంటి వాడు, ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాల కొరకు పరుగులు తీసినటువంటి వాడు. అయినప్పటికీ కూడా అలాంటి వాడు కూడా దేవుని పక్షంగా బ్రతుకుతున్నాడు కాబట్టి అతనిని బట్టి కూడా లాభానికి ఆశీర్వాదకరంగా మారి, మనల్ని బట్టి ఎంతోమందికి మనము దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి తప్ప శాపకరంగా ఉండకూడదని దేవుని వాక్యం. అలాగే యోసేపును బట్టి ఫరోకి ఆశీర్వాదం వచ్చేసిందండి. ఆశీర్వాదం ఎలాగ ఉందంటే, ఫరో ఎప్పుడు కూడా శత్రువులతో పోరాడుతున్నటువంటి వాడు. యోసేపు ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తులోకి వెళ్ళాడో, ఐగుప్తులో ఉన్నాడో, ఐగుప్తులో జీవించాడో, ఐగుప్తి ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా మారిపోయాడో, అప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, నీవే మాకు అందరికీ, ఫరోకును, ఫరో కుటుంబానికి, ఫరో దేశమునకు కూడా దేవుడిగా మారిపోయాడంటే యోసేపు. దేవునికి స్తోత్రం కాదు కనుక. అంతవరకు ఫరోకి ఎవరో తెలియదు దేవుడు, ఎవరో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాడికి ఆయన జీవన విధానమును బట్టి ఏమైపోయాడంటే ఫరో ఒక ఆశీర్వాదకరంగా యోసేపు ఫరో కుటుంబానికి, దేశానికి, ఐగుప్తుకి మారిపోయాడు. నువ్వెక్కడ అడుగు పెడితే ఆ ప్రజలకు దీవెనకరంగా ఉండాలి, ఎంత మాత్రము శాపకరంగా ఉండకూడదు, ఎంత మాత్రము మరి నీ ద్వారా బాధాకరమైనటువంటి సంగతి ఉండకూడదని దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో
తెలియజేస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగును. ఫరోను బట్టి కాదండి, ఫరో జీవితంలో యోసేపును బట్టి ఆశీర్వాదం వచ్చింది. 39వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో మాట కనబడింది. అంతవరకు ఫరో ఉన్నాడు, జీవిస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు, రాజనాయకత్వాన్ని అనుభవిస్తున్నాడు, కానీ ఆశీర్వాదకరంగా లేడట. అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేని భేదవాడిలా బ్రతుకుతున్నాడు ఫరో. 39:5 చూడండి. దేవునికి స్తోత్రము కలుగును. యోసేపుని ఎప్పుడైతే నియమించుకున్నారో, యోసేపు ఎలాగెళ్ళాడంటే ఐగుప్తుకి ఒక బానిసగా వెళ్ళాడు. యోసేపు ఎక్కడున్నాడండి? జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వాడు. అలాంటి వాడు ఒకేసారి దేవుడు ఎలా మార్చేశాడనంటే ఆ దేశానికి రాజు ఇంటికి, ఆ రాజు ప్యాలెస్కి అంతటికి కూడాను ఆశీర్వాదకరంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను బీదోడినండి, నాకు ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే నేను పెద్ద అన్ని రకాలుగా నేను బలం లేనటువంటి వాడినండి, బలహీనుడిని, నేను ఆరోగ్యవంతుడిని కాదండి, అనారోగ్యవంతుడిని. చాలా బలహీనతలు మనము ఏం చేసుకుంటామంటే చూపించుకుంటూ ఉంటాం దేవుని సముఖంలో. నాకు చేత కాదు, ఇదంతా నేను చాలా తక్కువ వాడిని అనేటువంటి ఉద్దేశం చూపిస్తే, కానీ యోసేపును బట్టి దేవుడు ఫరో కుటుంబాన్ని ఏం చేసేటండి? దీవించేశాడు, ఆశీర్వాదకరంగా మార్చేశాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, నువ్వు ఒక బానిసగా వెళ్ళావా, ఒక పనోడుగా వెళ్ళావా, ఒక శిక్ష విధించగలిగినటువంటి ఒక క్లయింట్గా వెళ్ళావు, దేనిగా వెళ్ళావు అనేది కాదు, కానీ అక్కడ నువ్వు అడుగు పెట్టిన స్థలము ఆశీర్వాదకరంగా మారడానికి తగినటువంటి జీవన విధానం కలిగిన వాడిగా ఉన్నావా లేదనేది జ్ఞాపకం చేసుకుంటారు. చూడండి, లోతు అబ్రహామును అన్ని తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాముకి ఏమీ లేదు, బీడిబారిపోయిన భూములు, కొండలు అన్నీ కూడా పనికిరైనటువంటివి పొందుకున్నాడు, కానీ అన్నీ ఉన్న లోతుకు మాత్రము అబ్రహామే ఆశీర్వాదకరంగా మారాడు. లాబాను యాకోబును తన ఇంటికి చేర్చుకున్నాడు, యాకోబును తన ఇంట్లో పెట్టుకున్నాడు. లాబానే యాకోబుని ఆదరించాడు, అన్నం పెట్టాడు, ఆశ్రయం ఇచ్చాడు. కానీ ఏమీ లేని యాకోబు ద్వారా లాబాను ఆశీర్వాదకరంగా మారాడు. అన్నీ ఇచ్చినటువంటి యాకోబు లాబానికి ఏమీ లేని ఒక గెస్ట్గా ఉన్నవాడు మాత్రమే ఆయనకి ఏం మారాడటండి? ఆశీర్వాదకరంగా మారాడు. ఫరోకి రాజ్యం ఉంది, రాజ్య ప్రజలు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఐగుప్తు దేశాన్ని బహుబలంగా పాలిస్తున్నటువంటి ఫరోకి ఏమీ లేని ఒక బానిసకెళ్ళినటువంటి యోసేపు ఆశీర్వాదకరంగా మారాడు. వీళ్ళందరూ ఏమన్నవాళ్ళు కాదండి. వీరికున్న ధనమును బట్టో, వీరికున్న బలమును బట్టో, వీరికున్న స్టేటస్ను బట్టో, వీరికున్న ఉద్యోగమును బట్టో, వీరికున్న తెలుగును బట్టో, వీరికున్న విద్యా హోదాలను బట్టి కాదు. వీరు ఏమి లేనివారే కానీ అన్నీ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా నిలవబడ్డారు. దేవుని నామమునకు మహిమ కలుగును. మన జీవితంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోగలగాల. నీకు ఏమి ఉన్నా లేకపోయినా సరే యేసయ్యతో ఉన్నప్పుడు అన్నీ ఉన్నవారికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా నిలవబడగలిగినటువంటి స్థితిలో నిన్ను మార్చేస్తాడు దేవుడు. నీకు తెలివి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, మరి బలహీనుడు అయి ఉండొచ్చు, పేరు లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు, కానీ ఏది లేకపోయినా సరే అన్నీ ఉన్న వ్యక్తులకే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇలాంటి ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకుంటాం, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మనం ఒకరికి ఆశ ఏమి లేకపోయినా సరే ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ముగ్గురు ఉన్నారు కదండి. అలాగా మనం కూడా చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అబ్రహాముకి ఏమీ లేదు, అన్ని విడిచిపెట్టేసి దేవుడు ఎల్లమని స్థలానికి వెళ్ళిపోయాడు. నిరాస్థితిలో ఉన్నటువంటి అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. లాభాలు ఎన్నున్నప్పటికీ యాకోబుకి ఏమి లేని పరిస్థితుల్లో అన్న సంపాదిస్తేమని భయం తల్లి మామ ఇంట్లో దాక్కున్నటువంటి ఈ యొక్క అన్నం పెడితే బ్రతికి గొర్రెలు కోసుకున్నటువంటి యాకోబు జీవితంలో యాకోబును బట్టి లాభాను ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. వారి కుటుంబం ఆశీర్వాదకరంగా దీవించబడింది, పాడి పంట ఆశీర్వాదకరంగా దీవించబడింది, వారి సమస్తం ఆశీర్వాదకరంగా దీవించబడడానికి గల కారణం ఏంటంటే యాకోబు అండి. మూడోదిగా ఫరో
ఒక బానిసైనటువంటి ఈయన్ని జైల్లో ఉంచి అన్నం పెడుతూ ఏదో బ్రతుకుతున్నాడు బ్రిక్కున. నా తండ్రి లేడు, తల్లి లేదు, నాకు అన్నదమ్ములే నన్ను నమ్మేసిన స్థితిలో ఉన్నాను, నేను ఒంటరివారిగా జైల్లో మగ్గిపోతున్నాననే బాధలో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి యోసేపు జీవితంలో అన్నీ కలిగినటువంటి ఫరోకే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఉదయకాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకోగలగాలి, ఎప్పుడు ఇలాంటి ఆశీర్వాదాన్ని నీ నా జీవితంలో ఉంటుంది అన్న విషయాలు, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ముందుకు మనము సాగిపోదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము చూడండి, 1 నుండి 3 వచనాలను చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఫస్ట్ ఏం చేయాలంటే మన దేవుడైనటువంటి మాట మనం ఏం చేయాలంటే శ్రద్ధగా, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండాలి, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి నువ్వు మేలుకరంగా ఉండాలి, అనేక మంది నీ జీవితాలను మార్చగలిగే వ్యక్తిగా, నువ్వు ఇన్స్పిరేషనల్ పర్సన్గా నువ్వు ఉండాలనుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు చేయవలసిన మొట్టమొదటిది ఏంటంటే ఏం మాటమ్మా? నీ దేవుడని యెహోవా ఏం చెప్తున్నాడు ఆ మాట నువ్వు చాలా జాగ్రత్తగా వినాలంట. చాలు. మొట్టమొదట దేవుని మాట మనం ఏం చేయాలండి? శ్రద్ధగా వినాలి. దేవుని మాట మీరు వినుట మట్టుగా విందురే కానీ గ్రహింపరని దేవుని వాక్యం. మనం ఇంకొకరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మనం ఆశీర్వదించబడి ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం దేవుని మాట జాగ్రత్తగా వినాలి. మనుషులు నమ్ముట వ్యర్థము, రాజులు నమ్ముట వ్యర్థము, యెహోవాని ఆశ్రయించుటే నీకు మేలు, ఆశీర్వాదకరం. నువ్వు ఎంతమంది మాటలు విన్నా సరే కాదట, దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినాలంట. ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు. అబ్రహాము దేవుని మాట నమ్మిను కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది, అది ఆశీర్వాదకరంగా మారిపోయింది, అనేక మందికి దీవెనకరంగా మారిపోయాడు. నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన, అలాంటి గొప్ప గొప్ప ధన్యత నువ్వు చూడాలనుకున్నట్లయితే దేవుని మాట శ్రద్ధగా వినాలి. మన మనుషుల మాట కాదు. చాలాసార్లు మనుషుల మాటలు మనకు చాలా స్వీట్గా అనిపిస్తాయి, ఆ మాటల మీద మనం బేస్ అయిపోతాం. అది మంచి చెడ్డ అనేది మనకి వివేచన జ్ఞానం తట్టదు. ఎందుకంటే సాతానుడి మాటలు చాలా బాగా పనిచేస్తాయి, పవర్ఫుల్గా పనిచేస్తాయి. దేవుని చేతితో చేయబడినటువంటి దేవుని పని ఎవరంటే ఆదాము అవ్వ కదమ్మా. ఎవరు? దేవుని చేతితో చేయబడ్డారు వాళ్ళిద్దరు. దేవుడు తప్ప ఎవరు దేవుడిని చూసేవారు ఎవరన్నారంటే అది ఆదాము అవ్వే. ఎవరు చూడలేదు, అంత దొంగవాడికి లేదు. అలాంటి గొప్ప మనుషులు దేవునితో మమేకమైపోయి, దేవునితో సంతోషించి, దేవునితో మాట్లాడి, దేవునితో సరదాగా ఉండి, దేవునితో సంభాషణ చేసి, దేవునితో ప్రతి పూట కూడా ఆయనతో కలిసి బ్రతుకుతున్నటువంటి వారిని కూడా కలవరపరచగలిగి దేవునికి దూరం చేయగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉందంటే సైతాన్ గారికి. ఎవ్వడూ సమీపించలేని, ఎవ్వడూ ప్రవేశించలేని, ఎవ్వడూ అడుగు పెట్టలేనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ఏదేనులోనే, పాపరహితమైనటువంటి ఏదేనులోనే, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఏదేనులోనే, దేవుని పవిత్రతలో ఉన్నటువంటి ఏదేనులోనే, దేవుడు నివసించగలిగి, దేవుడు మాట్లాడగలిగిన ఏదేనులోనికే ప్రవేశించి దేవునితో పెరుగుతున్నటువంటి ఆదాము అవ్వలకి చిక్కులు పెట్టగలిగినటువంటి మనిషి ఎవడైనా ఉన్నాడంటే సైతాన్. కనుక మనము మనుషుల మాటలు మనకు బాగుంటాయి కానీ అవి మనం వింటాం కానీ మన భవిష్యత్తును మనకు బాగు చేయలేదు. వారు భవిష్యత్తును బాగు చేయలేదు కదా. వారు దేవుడి సొంతం నుండి వెళ్ళగొట్టబడ్డారు, రెండోదిగా శపించబడ్డాడు, మూడోదిగా వారి నుంచి అంటబడినటువంటి పాపము, శాపము, అపరాధము ఈ రోజు వరకు నీకు, నాకు, మనందరికీ కూడా సంక్రమించింది. మొదటి ఆదాము వలన సంక్రమించింది, కడపటి ఆదాము అనబడిన యేసు ప్రభు వచ్చినంత వరకు కూడా అది ఆంతరమించలేదని దేవుని వాక్యం. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోగలగాల. మొదటి ఆదాము వలన అంకురించినటువంటి పాపము కడపటి ఆదాము అనబడినటువంటి యేసయ్య వచ్చినంత వరకు కూడాను అది అంతం కాలేదండి. సాతాను కూడా అలా సిక్కులు పెడుతుంది. అందుకే యాకోబులు అంటాడు కదండి, ఎంత ఎబ్రిల్కి రాసిన పత్రికలు అంటాడు 12వ అధ్యాయంలో, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది.
ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు పాప భారమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తవ్యం దాన్ని కొనసాగించబడిన యేసు వైపు మనం చూడాలి. సులువుగా చిక్కులు పెట్టేస్తాడు వాడు. ఎలాగ మనల్ని పడగొట్టేలో వాడికి తెలుసు, ఎలాగ మనం పడిపోతామో తెలుసు. ఈ రంగుల వలయం కలిగినటువంటి ప్రపంచంలో, ఈ రంగుల వలయం కలిగినటువంటి దేశంలో, ఈ రంగుల వలయం కలిగినటువంటి మనుషుల మధ్య మనల్ని ఆశా నిరాశలుగా మనల్ని మార్చేయగలిగినటువంటి టాలెంట్ సాతానుడికి చాలా ఉంది. కనుకనే మనం ఎవరి మాట శ్రద్ధగా వినాలంటే దేవుని మాట శ్రద్ధ. మనుషుల మాట విన్నటువంటి వాడు చెడిపోయాడు, సైతాను మాట విన్నోడు చెడిపోయాడు. కానీ దేవుని మాట వినేటువంటి వాడు ఎవడు కూడా ఇప్పుడు కూడా అది నిత్యము తొలగిపోడట. దేవుని నుండి కూడా దేవుని మాట విన్నాడు స్థిరపరచబడతాడు. నిత్యము వలివ చెట్టు వలి ఎదిగిపోతాడు తప్ప వాడు ఎప్పుడు ఒదిగిపోడాడు, వాడు ఎప్పుడు పడిపోడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక నీవు నేను మనం చేయవలసింది ఏంటంటే దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. ఆయన మాట వినేవాడు. ఆయన మాట వింటే నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, నువ్వెక్కడ మాట్లాడితే అక్కడ దీవెనకరం, నువ్వెవరిని దీవిస్తే అది దీవెనగా మారిపోతుంది, నువ్వెవరిని అభిషేకిస్తే అభిషేకంగా మారిపోతుంది, నువ్వెవరితో మాట్లాడితే వారి జీవితాలు మారిపోతాయి, నువ్వెవరికి ఏమైనా చెబితే అది దీవెనకరంగా మారిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. రెండో మాట చూసినట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. రెండోది ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. ఎందుకంటే నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతును. ఆయన మాటను బట్టి మనం ఆనందం మనకు కలుగుతుంది. ఆయన మాటలే మనల్ని ఏం చేస్తే ఏంటంటే బ్రతికిస్తే అట. నీ మాట నన్ను బ్రతికించను, నా బాధలలో అది నాకేం కలుగుతుంది, నెమ్మదిని కలిగిస్తుంది. మనం బ్రతకాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మన బాధలో నెమ్మది కలిగి ఉండాలనుకున్నట్లయితే ఆయన మాటలే మనల్ని, ఆయన ఆజ్ఞలే మనల్ని ప్రభావితం చేస్తాయి తప్ప ఏది మనల్ని చేయమని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామం మనకు మహిమ కలుగును. కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలంట. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. ప్రతిదానికి కూడా ఒకటి ఉంటుంది, ప్రతిదానికి కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే మనం ఏది చిన్న వస్తువు కొన్నా సరే ఒక మాన్యువల్ ఇస్తారు. మాన్యువల్ ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది. చూడండి, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఓట్ల ఎలక్షన్ ముందు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. మేము ఇది చేస్తాము, ప్రతిదానికి కూడా కొన్ని వాగ్దానాలు వారు చేయబోతున్నటువంటి పనులను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక వస్తువు కొన్నామనుకోండి, ఆ వస్తువు కూడా ఎలాగ వినియోగించాలో, ఎలాగ దాని ఆప్షన్స్ ఏంటో, ఏంటి ఆ ఫీచర్స్ ఏంటో అవన్నింటినీ కూడాను ఒకటి ఉంది. ఏంటంటే అది మాన్యువల్. అది మన జీవితానికి చాలా అవసరం. అదే ఆ మాన్యువల్ మనకు కూడా ఉంది ప్రతి మనిషికి. అదేంటంటే దేవుని యొక్క ఆజ్ఞ. అది నువ్వు ఎప్పుడైతే నెరవేరుస్తావో, అనుసరిస్తావో నీ జీవితము కరెక్ట్గా ఉంటుంది. మన ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే ఆ వస్తువు కరెక్ట్గా పనిచేస్తుంది. మొబైల్ ఇష్టం వచ్చినట్లు నొక్కేస్తాం అనుకోండి, ఏమైపోతుంది, మొబైల్ పాడైపోతుంది. అది ఎలా ఆపరేట్ చేయాలనేది నీకు తెలిస్తేనే అది కరెక్ట్గా చాలా కాలం పనిచేస్తుంది. మానవ జీవితం కూడా తడబాటులు కలిగినటువంటి జీవితంగా, మానవ జీవితం కూడా పతన స్థితిలోకి వెళ్ళిపోయిన జీవితంగా, మానవ జీవితం కూడా పడిపోయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిన బ్రతుకుగా ఉండకుండా ఉండాలనుకున్నట్లయితే దేవుని ఆజ్ఞలను మనకి చాలా 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 నేర్పించి మనల్ని ఆదరించగలిగిన ఉండేది. అందుకే నువ్వెప్పుడు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూడాలంటే నీవు ఉండవలసింది మొట్టమొదట దేవుని మాట శ్రద్ధగా వినేవారు ఉండాలి. రెండు, దాని ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే అనుసరించాలంట. ఆయన మాటల్ని అనుసరిస్తుండాలా, ఆయన మాటల్ని అవలంబిస్తుండాలా, ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటుండాలా. అవి ఒక దిక్చూచిలా మన జీవితంలో మనకు పనిచేస్తుంది. ఆకాశంలో విమానం ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గాలు ఉండవు, అవన్నీ మేఘాలే కనబడతాయి తప్ప మార్గాలు కనబడవు. అది ఎక్కడికి వెళ్ళాలనేది ఒక ఏముంటుందండి, ఒక దిక్చూచి ఉంటుంది. అది ఎలా వెళ్ళాలి, అది ఏ రూట్లో వెళ్తే ఎలాగ మనం వెళ్తాం, ఎదురుగా వస్తున్నటువంటి విమానం తగలకుండా మనం వెళ్ళడానికి వీళ్ళకి కావాల్సింది ఏంటనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా వాడు వెళ్తున్నప్పుడే పైలట్ గమ్యానికి చేరుకుంటాడు. సముద్రంలో వెళ్తున్నప్పుడు మార్గాలు ఉండవు, నీరే కనబడుతూ ఉంటుంది. ఎంత ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్తున్నామో తెలియనటువంటి పరిస్థితులు. కానీ ఆ దిక్చూచిని బట్టి మనము ముందుకు వెళ్తున్నామా, నార్త్కి వెళ్తున్నామా, సౌత్కి వెళ్తున్నామా. పిల్లలు తెలిసింది ఇలాగ ప్లస్ గుర్తులా ఉండి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అని ఒకటి ఉంటుంది.
దానిని బట్టే అది ప్రయాణం చేస్తుంది. నార్త్కి వెళ్తున్నానా, సౌత్కి వెళ్తున్నానా, వెస్ట్కి వెళ్తున్నానా, ఈస్ట్కి వెళ్తున్నానా, ఎటు వెళ్తున్నానా. మన ప్రయాణాలు మన కొన్నిసార్లు మనకు మార్గం తెలియనటువంటి, గమ్యం తెలియనటువంటి ఎడారి ప్రయాణాలు మనం చేస్తున్నప్పుడు కూడా దేవుడిని ఎలా కలుసుకోవాలి, ఎలా చేరుకోవాలి, ఎలాగ ఆయన ఆజ్ఞను మనం నిర్వర్తించాలి, నెరవేర్చాలనేది దేవుని మాటలో తప్ప ఇంకెక్కడ మనకి దొరకదు. గమ్యము తెలియని ఎడారిలో అన్నీ మనకు తెలియనటువంటి పరిస్థితి. ఎడారిలో గమ్యం తెలియదు, ఎట్టినా సరే ఇసుకే కనబడతాం. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా ఉండట కరెక్ట్గా దేవుడికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగుతుంది. వారి ముగ్గురి జీవితాల్లో ఏమీ లేకపోయినప్పటికీ, వాళ్ళు అనామకులైనప్పటికీ ఇలాంటి స్థితిలో ఉన్నాడు. అబ్రహాము పెద్ద ధనవంతుడేం కాదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ధనవంతుడు ఏంటంటే అంతవరకు ఆయన ఏం పని చేసుకునేవాడు? బొమ్మలు అమ్ముకునేవాడు. బొమ్మలు అమ్ముకున్నాడు ధనవంతుడు అవుతాడంటే? బొమ్మలని బుర్ర మీద పెట్టుకుని అమ్ముకుంటేవాడు. నాకు తెలిసి అప్పుడు వెహికల్ ఏమైనా బండి కూడా లేదేమో, ఉండేది కాదు కదా. ఒక 500 సంవత్సరాలు 5000 సంవత్సరాల క్రితం ఏముంటుంది? బుర్ర మీద ఒక తట్ట పెట్టుకొని బొమ్మలు అనుకునేటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో 450 మంది పనులు అయిపోయారు. ఒకసారి ఒక సైన్యంలోకి చేరిపోయారు. అంతగా దేవుడు దీవించేశాడు ఆయన. కాక ఆయన దీవించబడ్డమే కాక లోతును కూడా ఆశీర్వాదం లేని నిరాశ స్థితిలో ఉంటున్నప్పుడు, మరణానికి జోగిపోతున్న పరిస్థితులు ఉంటున్నప్పుడు తనను దేవుడు రక్షించడానికి అబ్రహాముని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. దానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము దేవుని మాట వినేటువంటి వాడు. అబ్రహాము దేవుని మాట నమ్మాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళమని ప్రదేశానికి అక్కడికి వెళ్ళాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞలు ఏం చేశాడని అనుసరించాడు కాబట్టి దేవుడు చెప్పినట్లు దేవుని చిత్తానికే బ్రతికి నేను మనం కూడా మన జీవితాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలనుకున్నట్లయితే మనము దేవుని మాట వినాలి. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేయాలంటే అనుసరించేవారు. వినటం వేరు, అనుసరించడం వేరు. మన జీవితంలో అది అప్లై చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే అప్లై చేయాలా. ఇది నేను ఎలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా దేవుని వాక్యం చెప్తుంది, ఇలా దేవుని మాట చెప్తుంది, దాని ప్రకారంగా ఉంటే నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, దీవెనకరంగా ఉంటానని ఆయనకి మనం అప్లై చేసుకునేవారు. మూడోది జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండం చూడండి ఒక మాట చదువు కిందకి 3వ వచనం చదువు. ఆయన మార్గంలో నడవాలి. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 12వ వచనం చదువుతుంది. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధరనిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పించెదవు కానీ అప్పు చేయవు. చాలు, దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే మొట్టమొదటి ఆయన మాట వినాలంట, రెండోది ఆయన ఆజ్ఞను అనుసరించాలంట, మూడోదంటే ఆయన మార్గాల్లో నడవాలంట. ఆయన మార్గంలో నడిస్తే వస్తుంది. నేనే మార్గాన్ని అంటే చాలా మార్గాలు ఉన్నాయి. మేము మనం అనుకుంటే ఈ మార్గంలో నడుస్తున్నాం కదా, ముళ్ళు ఏమి లేదు. ఈ మార్గం కాదండి. ఇది కాళ్ళు నడిచే మార్గం, హృదయం నడిచే మార్గం, మనస్సు నడిచే మార్గం ఉంటుంది. అది యేసు అనబడినటువంటి మార్గం. మన మనస్సు ఆ మార్గంలో నడవాలి. అది చెడుని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. ఆ మార్గం, ఆ మనస్సు మంచిని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. అది సరైనదే కాదని తెలియజేస్తుంది. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్ని వచ్చినా సరే మనం ఎలా ఉండాలంటే విశ్వాసంతో నడిచేవాళ్ళని ఉండాలి. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలోనే మనం ఎలా ఉండాలంటే దాన్ని తీసుకోవాలా, ఆనందంగా తీసుకోవాలి, ఉత్సాహంగా తీసుకోగలగాలి, అది బలంగా తీసుకోగలగాలి. ప్రతి శ్రమ రాగానే మనం కృంగిపోకూడదు. శ్రమ దినం మనం కృంగిని ఎడల మీరు ఏమైపోతారని చెప్తుందండి, చేతకానోళం అయిపోతామంట. మనం చిన్న కష్టం రాగానే మనం కృంగిపోకూడదు, చిన్న బాధ రాగానే కృంగిపోకూడదు. అన్ని రోజులు మంచిగా ఉండాలని కోరుకోకూడదు. మరి అన్ని రోజులు మంచిగా ఉంటే చెడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? రోజు తినదే మనం తింటే పులుపు ఎలా ఉందని తెలుస్తుంది, కారం ఎలా ఉందని తెలుస్తుంది, అగరు ఎలా ఉందని తెలుస్తుంది, వగరు ఎలా ఉందని తెలుస్తుంది, ఉప్పు ఎలా ఉందని తెలుస్తుంది, చేదు ఎలా ఉందని తెలుస్తుంది. అన్నీ రుచి చూడాలి కదా.
రుచి చూచి ఎరిగి తిని ప్రభువు ఉత్తముడని. మేము అన్నీ చూసి మనం వస్తున్నప్పుడే దేవుడు ఏంటో మనకు అర్థమవుతుంది కదా. కనుక నీవు ఆయన మార్గాన్ని అనుసరించేవారు. మన మనస్సు ఎప్పుడు కూడా ప్రభువు మార్గంలో ప్రయాణించాలి. మన ఆలోచన ఎప్పుడు కూడా ప్రభువు వైపు చూస్తుండగా, మన కష్టంలో బాధలో కూడా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదనే ధైర్యం మనం ప్రకటించగలిగే మనకు ఉంటే ఆ దమ్ము ధైర్యం తప్పకుండా దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే ఎప్పుడు కూడా దేవుని వైపే చూడాలి. అబ్రహాముని అంత దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే ఎన్ని శ్రమలు చూడండి. సొంత చిన్న అన్నయ్య కొడుకే భూములన్నీ లాగేసుకున్నాడు, ఆస్తి అంతా లాగేసుకున్నాడు. ఏమీ లేని పరిస్థితిలో ఒక ఎడారి లాంటి ఒక తుప్పల్లోని ఒక కొండల్లోని బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇల్లు లేదు, వాకలు లేదు, ఏమీ లేదు. భార్యను తీసుకొని కుటుంబాన్ని తీసుకొని శుభ్రంగా ఆ తుప్పలు ఆ కొండల్లో అరణ్యంలో నీరు లేనటువంటి ప్రాంతంలోకి వచ్చేసాడు. ఎవరు? అబ్రహాము. అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, చిన్న బలిపీఠం కట్టుకొని, ప్రభువా నీవు తప్ప నాకు ఏమీ లేదని. వెంటనే దేవుడు అన్నాడు, నేను తప్ప వేరు లేదన్నావు ఎప్పుడైనా, నేను నీకు అన్నీ ఇచ్చేస్తాను, నీకు అన్నీ ఉన్నట్టుగా నేను చేస్తానని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు తప్ప వేరొకరు లేరనేటువంటి డిపెండ్ అపాన్ గాడ్, దేవుడి మీద తప్ప వేరొకరి మీద ఎప్పుడైతే మనం ఆధారపడమో అప్పుడే దేవుడు ఆయన గుప్పెలు ఇవ్వడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం ఉండాలి. ఎప్పుడైతే ఆ స్థితిని నువ్వు చూడగలుగుతావో దేవుడు అప్పుడే ఆయన హస్తాలను చాపడానికి ఆయన ఇష్టపడతాడు. అప్పుడే ఆయన కరములు చాచి నీకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడే ఆయన యొక్క చెవులు మందం కాకుండా నీ ప్రార్థన వినడానికి ఆయన ఆసక్తి చూపిస్తాడని దేవుని వాక్యం చెబుతావు. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. నువ్వు చూడండి, అబ్రహాములాగా ఉండాలంటే, చూడండి యాకోబులాగా ఉండాలంటే, యోసేపులాగా నీవు ఉండాలంటే, ఎక్కడ అడుగుపెట్టిన స్థలంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నువ్వు మారిపోవాలంటే నువ్వు మొట్టమొదటి చేయవలసిన 3 పనులు ఏంటంటే ఆయన మాట వినాలి, రెండోది ఏంటంటే ఆయన ఆజ్ఞను అనుసరించాలి, మూడోది ఏంటంటే ఆయన మార్గాలని నడవాలి. ఆయనే నాకు సమస్త మార్గం అని తెలుసుకోవాలి. మనం కొన్ని మార్గాలు వేసుకుంటాం, వంకర మార్గాలు వేసుకుంటాం. మనం కొన్ని మార్గాల్లో నడుస్తాం, మనకు మంచిగా అనిపిస్తాయి కానీ చెడు మార్గాలని మనకు తెలియదు. చాలామంది యవనస్తులు మాట్లాడే తెలుసా, వాడి నాన్నగారు వాడిని చదివించుకుంటాడు, గొప్పడు అవ్వడు. వాళ్ళ అమ్మ వాడికి చదివించి జ్ఞానం తెలియకుండా వాడికి ఎలా దూకోవాలో ఆ తల్లిదండ్రులు నేర్పిస్తే కదండి. వాడికి ఎలా బట్టలు వేసుకోవాలో తల్లిదండ్రులు నేర్పిస్తే కదండి. ఎలా బిహేవ్ చేయాలో తల్లిదండ్రులు నేర్పిస్తే కదండి. వాడంతలో వాడు ఏమీ నేర్చుకోలేడు కదా. అవన్నీ నేర్చుకున్న తర్వాత వాడు కొంచెం పెద్దోడయ్యి వీళ్ళ డబ్బుతోనే చదువుకొని, వీళ్ళ కష్టంతోనే బ్రతికి, వీడి అన్నం తిని, వీళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే బండి ఉట్టగులే, వీళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ఫోన్ వాడే ఏం చెప్తుందంటే నీకేం తెలుసు నాన్న, మీ రోజులో అనుకుంటున్నాం అంటే అన్నీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లోనే బతుకుతాడు. అన్నీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తోనే వీడు జల్సాలు చేస్తాడు, తిరుగుతాడు. తిరిగిచ్చే సమాధానం ఏంటంటే నాన్న నీకేం తెలుసు అనుకోండి ఈ రోజుల్లో అని. అరే నువ్వు తెలుగు నేర్చుకునేది వాళ్ళు చదివిస్తే కదా, నువ్వు తెలుగు నేర్చుకునేది వాళ్ళు జ్ఞానాన్ని నీకు చూపించగలిగితే కదా, మార్గాన్ని చూపించగలిగితే కదా. ఇలా తెలియదని ఎలా మాట్లాడతాం? కనుక దేవుని యొక్క స్థితిని ఎరిగిన వ్యక్తిగా మనం ఉండాలంటే ఈ 3 విషయాలు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగుతుంది. ఇంకొక మాట చివరిగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒకరిని బట్టి కొంతమందిని బట్టి ఆశీర్వాదం కొంతమందికి వచ్చింది. నువ్వు ఎలా ఉంటే అలాంటి ఆశీర్వాదం చూస్తావో నువ్వు తెలుసుకోవాలి. మూడవదిగా కొంతమందిని బట్టి కొంతమందికి శాపం కూడా వస్తుంది. కొంతమందిని బట్టి కొంతమందికి ఏమైపోద్దండి, శాపం కూడా వస్తుంది. చాలామందిని బట్టి చాలామందికి శాపం కూడా వచ్చింది. ఒకసారి చూస్తే ఆదికాండం 12:17 చూస్తే శారామును బట్టి ఫరోకు శాపం వచ్చేసింది. ఇక్కడ చూస్తే కిందకి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ చదివినట్లయితే ఈ మాటలో శారాను బట్టి ఫరోకు వేదన వచ్చేసిందంట. శారమ్మ చాలా అందంగా బ్యూటిఫుల్ గర్ల్ అనమాట. ఆమె చాలా బాగుంది. ఈ పనులందరూ చెప్పాడు, అబ్రహాముతో వచ్చినటువంటి ఆమె చాలా బాగుందయ్యా, ఆడికి ఎందుకు, వాడికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఎవరు లేరు,
మన రాజకోటలు లాంటి అందగెత్తుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ పురుగాలు కానీ ఏం చేశారంటే చాలా మంది తీసుకొచ్చి ఫరో ఇంట్లో పెట్టుకున్నారు. దేవుడు ఎలాంటి వాడానండి? అబ్రాహాముని దీవిస్తానన్నాడు, ఫరోకి సహాయం చేస్తాడండి. ఆ రోజు నుంచి ఫరోకి నిద్ర లేదంట. వేదన వేదన వేదన, బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బంది, ఏం తెలుసుకోలే అర్థం కాక ఆ శారామని తిరిగి పంపించాడు అబ్రహాము. ఆ రోజు నుంచి అన్ని పతనం అయిపోయింది, అంతా ఇదైపోయింది, అంతా కొలాప్స్ అయిపోయింది. ఫరో జీవితంలో వేదన వచ్చేసింది, బాధ వచ్చేసింది, కష్టం వచ్చేసింది. ఒక వ్యక్తిని బట్టి నువ్వు సరిగా లేకపోతే, నీ జీవితం సరిగా లేకపోతే అది దీవెనకరంగా కాదు, ఆశీర్వాదకరంగా కాదు, ఇది చెడుకరంగా మార్చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి స్తోత్రం ఉండాలి. ఆకానుని బట్టి ఇశ్రాయేలు అందరికీ శాపం వచ్చేసింది. ఆకాను తప్పించుకోలేదు ఎలాగన్నో, ఆకానుతో పాటు ఇశ్రాయేలు అందరి మీద కూడా ఏమొచ్చిందండి? శాపం వచ్చేసింది. కొంతమంది మనుషులు చేసినటువంటి పనులు దేవుడు ఆకాను ఎంత బాగా దీవించాడు, ఎంత బాగా ఆశీర్వదించాడు. కానీ ఆకాను ఆశ ఏమైపోయిందని అంటే ఇశ్రాయేలు అందరి మీదకి ఆ శాపం తీసుకొచ్చేసి ఇశ్రాయేలు అందరినీ పతనం చేసి పడేసింది, బానిసలు చేసి పడేసింది, శాపానికి గురి చేసి పడేసింది. వారి జీవితంలో కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా పడేసింది. కొంచెం దాని కొరకు ఆశపడ్డాడు ఆకాను, అందరి జీవితాల్లో కూడా విషాదం మిగిల్చేశాడు. ఈ నా జీవితంలో కూడాను మనం ఎక్కడైనా అడుగు పెడితే ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప మనల్ని బట్టి ఎక్కువ శాపం తెచ్చుకునే వాళ్ళము. యోనాను బట్టి కూడా ఉందండి. యోనాను చూస్తే యోనాను బట్టి కూడా యోనా చెడ్డ పని చేశాడు, దేవుని మాట వినలేదు. నినివేకి వెళ్ళమంటే తర్షీసుకు వెళ్ళాడు, కానీ వాడలో ఉన్న వాళ్ళు ఏ పాపం చేయలేదు కదా. వాడలో ఉన్న వాళ్ళు ఏమైనా తప్పు చేశారండి, ఎవరికైనా అపకీర్తి కలిగించారండి. కానీ యోనాను బట్టి వాడలో ఉన్న వాళ్ళు అందరూ సఫర్ అయ్యారు. వాడలో ఉన్న ఆస్తంతా సముద్రంలో వేయబడింది, నాశనం అయిపోయింది. వాడలో ఉన్నదంతా కూడా పాడైపోయింది. వాడలో ఉన్న వారందరూ కూడా భయోందోళనతో మళ్ళీ మేము ఇంటికి చేరుతామా, మేము మళ్ళీ మా కుటుంబాలను కలుసుకుంటామా, మళ్ళీ మా జీవితాల్లో ఆనందాన్ని చూడగలుగుతామా అనేటువంటి ఆ బాధని చూడగలిగిన స్థితికి తీసుకెళ్ళిపోయి యోనా. కొంతమందిని బట్టి ఆ ప్రదేశంలో వాళ్ళు అడుగు పెడితే వాళ్ళు ఉంటే వారిని బట్టి ఏమొస్తాడండి? శాపం కలుగుతుంది తప్ప ఆశీర్వాదం కాదు. మనం ఎలాగొన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ రీతిలో ఉన్నామనేది ఆలోచించగలగాలి. నువ్వు అడుగుపెట్టిన స్థలంలో ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తులుగా ఉండాలి. శారాన్ని బట్టి ఫరో పెద్ద రాజ్యానికి, ఐగుప్తు రాజ్యానికి రాజే వేదనకు గురైపోయాడు, శాపానికి గురైపోయాడు, పాపానికి గురైపోయాడు, అపకీర్తికి గురైపోయాడు, నాశనానికి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చేసింది. దేవుని యొక్క బిడ్డలను ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే ఏమైపోయిందండి? నాశనం వచ్చేసింది. ఆకారం బట్టి ఇశ్రాయేలు అందరూ శాపానికి, పాపానికి, నాశనానికి గురైపోయారు. యోనాను బట్టి వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారు చూడండి. నోవాహును బట్టి వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. యోనాను బట్టి వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడాను భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు. నోవాహును ఎప్పుడైతే యోనాను బయట పడేసినంత వరకు, సముద్రంలో పడేసినంత వరకు కూడాను ప్రజలు ఆ వాడలో ఉన్న ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇంకా మా పిల్లల్ని, మా భార్యని, మా భర్తలు మేము చూడం, మా పని అయిపోయింది, ఇంకా మునిగిపోతామనే స్థితి వచ్చేసింది. ఆయన పడేశారు. ఎప్పుడు పడేశారు? అప్పుడు కొంతమందిని బట్టి ఆశీర్వాదం కలని శాపం. అది ఏ లెక్కలో మనము నిన్ను బట్టి నీ ఇల్లు, నీ కుటుంబము, నీ ప్రజలు, నీ వీధి, నీ ఊరు శాపంగా ఉందా, ఆశీర్వాదకరంగా ఉందా ఆలోచించాలి. చూడండి, అబ్రహాము అడుగుపెట్టినటువంటి ప్రదేశంలో లోతు జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగారు. యాకోబు అడుగుపెట్టినటువంటి లాభాలు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. యోసేపు అడుగుపెట్టినటువంటి ఫరో ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఆ ఆశీర్వాదకరంగా మారాలంటే నీవు కూడా నీ జీవితంలో అనేక మందికి దేవునికరంగా ఉండాలంటే మొట్టమొదటి దేవుని మాట ఉండాలి, రెండోది దేవుని ఆజ్ఞను అనుసరించాలి, మూడవది దేవుని మార్గాల్లో నడిస్తే అనేక మందికి దేవునికరంగా ఉంటాం. దేవుని మనం ఎలా ఉన్నాం 10 నిమిషాలు ఆలోచిద్దాం. మన బ్రతుకు, మన స్థితి, మన పరిస్థితి అలా ఉందా? ఇక లేకపోతే ఆయన మార్గాలను అనుసరించడానికి, ఆయన మాట వినడానికి, ఆయన ఆజ్ఞలను గైకొనడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నిద్దాం. ముందుకు కొనసాగిపోదాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువా, మన జీవితాల్లో